హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. పిండి ముందుగా నానబెట్టిన అవసరం లేదు, అలాగే రుబ్బన అవసరం లేదు. ఇలా అప్పటికప్పుడే శనగపిండి మిక్స్ చేసుకుని అట్లు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి, అలాగే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ శనగపిండి అట్లకి చట్నీ కూడా ఏమీ అవసరం ఉండదు. ఇంట్లో ఏదైనా ఆవకాయ అది ఉంటే వాటి కాంబినేషన్గా ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ శనగపిండి అట్లని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్స్ వరకు శనగపిండిని వేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి శనగపిండి వేసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్స్ శనగపిండికి 1/2 కప్ వరకు వరిపిండిని వేసుకోవాలి. వరిపిండి వేసుకోవడంలో అట్లు బాగా వస్తాయి, అలాగే కొద్దిగా క్రిస్పీగాను అనిపిస్తాయి. ఇప్పుడు ఈ రెండు కూడా అంతా మిక్స్ చేసుకుని వాటర్ పోసుకుంటూ గడ్డలేమీ లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా చేతితో కలుపుకుంటే అంతా కూడా ఈక్వల్గా మిక్స్ అవుతుంది. గరిటెతోనైనా ఇలా స్మూత్ బ్యాటర్ కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా బీట్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ లమ్స్ ఏమీ లేకుండా బాగా ఈ శనగపిండి వరిపిండి మిశ్రమంని కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా కొద్దిగా గట్టిగా ఇలా కలుపుకుంటే మనకు గడ్డలేమీ ఏర్పడకుండా సాఫ్ట్గా ఈ బ్యాటర్ అన్నది వస్తుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. మనకి అట్లు క్రిస్పీగా ఉండవు, సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయల ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 లేదా 3 పచ్చిమిర్చిని, అలాగే కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కావాలి అనుకుంటే క్యారెట్ తురుమునైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఉల్లిపాయ ముక్కలు అవి వేసాం కాబట్టి పిండి కొద్దిగా గట్టిపడుతుంది. అందుకని తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ దోశ పిండి మాదిరిగా ఈ పిండిని కలుపుకోవాలి. చూసారు కదండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకు పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు అట్లు వేసేసుకోవడమే. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని ఇలా ప్యాన్కి రాసుకుని తర్వాత ఒక గరిటె వరకు పిండిని తీసుకుని పెనం పైన వేసి ఈ విధంగా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ అట్లు మనకు మరీ పల్చగా రావు, అలాగే క్రిస్పీగా కూడా రావు. కొద్దిగా మందంగానే వేసుకుని చుట్టూ కూడా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకవైపు బాగా మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ అట్లకి మనకు ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు, ఎందుకంటే సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి. ఒక 2-3 మినిట్స్కి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో. శనగపిండి కాబట్టి త్వరగానే మాడిపోతుంది, అందుకని చూసుకుంటూ వేసుకోవాలి. అట్లను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత వీటిని మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇదే ప్రాసెస్లో మనకు ఎన్నట్లయితే కావాలో అన్నట్లను కూడా వేసుకోవాలి. ఇవి మనకు చల్లారిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఈ అట్లు ఉంటాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా సాఫ్ట్గా ఉండే శనగపిండి అట్లు రెడీ అయిపోయినాయి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. దీనికి వేరేగా చట్నీ కూడా ఏమీ అవసరం ఉండదు. ఇంట్లో ఏదైనా ఊరగాయలు ఉంటాయి కదా, వాటితో సర్వ్ చేసుకోవచ్చు. నేను మొన్న మన ఛానల్లో పెట్టిన కొత్తిమీర నిల్వ ఆవకాయతో సర్వ్ చేసుకున్నా. కాంబినేషన్ చాలా బాగుంది. మీరు కూడా ఈ అట్లని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అట్లు, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. మార్నింగ్ టైం టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు అప్పటికప్పుడు పిండి నానబెట్టకుండా ఈ విధంగా అట్లను వేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎవరికైనా కూడా విరిగిపోతాయన్న ఛాన్స్ కూడా ఉండదు. చక్కగా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ అట్లు వస్తాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.